పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొక కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా 2 రోజుల్లోనే ఇరాన్తో చర్చలు జరగొచ్చని తెలిపారు. రెండోసారి అక్కడికి వెళ్లేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. చర్చలకు ఇరాన్ కూడా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా మళ్లీ అడుగులు పడుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం గడువు ఈ నెల 21తో ముగియనుంది. ఆలోపే చర్చల ద్వారా శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలు కోరుకుంటున్నాయని సమాచారం. ఈసారి సంప్రదింపుల్లో ఇరు దేశాల తరపున ఎవరెవరు పాల్గొంటారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక మరోవైపు ఇరాన్ దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తోంది. ఆ దేశానికి నౌకల రాకపోకలను హర్ముజ్ సమీపంలో అడ్డుకుంటోంది. దీనిపై ఆగ్రహంతో ఉన్న ఇరాన్ అమెరికాపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితిని కోరింది. అమెరికా చర్య తమ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని పేర్కొంది. తమ ఆదేశాలతో హర్ముజ్ లో 6 వాణిజ్య నౌకలు వెనక్కి వెళ్లాయని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరానేతర పోర్టులకు మాత్రమే రవాణాను అనుమతిస్తున్నామని స్పష్టం చేసింది. చైనాకు చెందిన ఆయిల్, రాసాయనిక ట్యాంకర్ రిస్టారీ యుఏఈ నుంచి వస్తూ హర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటింది. అమెరికా బలగాలు ఇరాన్ దిగ్బంధనాన్ని ప్రారంభించాక ఈ జలసంధిని దాటిన తొలి నౌక ఇదే. ఇరాన్ ఓడరేవులు, తీర ప్రాంతాలను అమెరికా దిగ్బంధించడంపై సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక యుద్ధం కారణంగా హర్ముజ్ లో రవాణా నిలిచిపోయినప్పటికీ సౌదీ తన ముడి ఆయిల్ ను పైప్ లైన్ల ద్వారా ఎర్ర సముద్రం తీరానికి చేరుస్తోంది. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. యుద్ధం మొదలు కాకముందున్న స్థాయిలో రోజుకు దాదాపుగా 70 లక్షల బ్యారెళ్ల ఆయిల్ ను ఇప్పుడు ఆ దేశం ఎగుమతి చేయగలుగుతోంది.